నమస్తే, వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో కేతు ఇన్ థర్డ్ హౌస్. సో కేతు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఈ యొక్క సోషల్ మీడియా కావచ్చు, ఎక్స్ప్రెసివ్ వే ఆఫ్ స్పీకింగ్కి సంబంధించి కావచ్చు, జర్నలిజంకి సంబంధించి కావచ్చు, అండ్ ఇంకా ఈవెన్ న్యూస్ మీడియా పబ్లిసిటీ బ్రాడ్కాస్టింగ్స్ ఇట్లా వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ బోల్డ్ అండ్ కరేజియస్, రిస్క్ తీసుకోవడంలో భయం అనేది ఎక్కువగా ఉండదు. ఏ రిస్క్ అయినా సరే పద చూసుకుందాం అనే ఒక నేచర్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కేతు థర్డ్ హౌస్లో ఉన్న పీపుల్కి. అండ్ అలానే మెంటల్ రెస్ట్లెస్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఓవర్ థింకింగ్ కావచ్చు, డిప్రెస్డ్ థాట్స్ కావచ్చు, అతి ఆలోచనలు, అతిగా వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మెడిటేషన్ అండ్ యోగా ప్రాక్టీసెస్ అనేటివి మైండ్ని బాగా కామ్ చేస్తాయి. సో ఖచ్చితంగా ఇవైతే చేసుకోండి. అండ్ డిఫరెంట్ కల్చర్స్ కావచ్చు, డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్న పీపుల్తో క్లోజ్ బాండ్స్ ఫామ్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎలాంటి బాండ్ అయినా సరే, ఓకే. సో లైక్ కైండ్ ఆఫ్ చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అయినా సరే, ఓకే, లవ్ రిలేషన్షిప్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, ఏదైనా సరే ఒక డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రిలీజియన్స్ లో ఉన్న పీపుల్తో బాండ్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట.